ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను గాలికొదిలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్లడం సిగ్గుచేటని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం కావాల్సిన ప్రయత్నాలు చేయడం లేదని ఆక్షేపించారు. బీఆర్ఎస్ ఈ ఘటనపై రాజకీయం చేయట్లేదన్న జగదీష్ రెడ్డి టన్నెల్ తవ్వకంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అసలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టునే పెద్ద కుట్రగా అభివర్ణించిన మాజీ మంత్రి నల్గొండ ప్రజలకు కృష్ణా నీళ్లివ్వకూడదనే సమైక్య పాలకులు ఈ ప్రాజెక్టు చేపట్టారని విమర్శించారు. ప్రమాదం జరిగితే పట్టించుకోకుండా ప్రచారానికి వెళుతున్న సీఎంను పాలమూరు బిడ్డలు కాపాడుకోవాలా అని ప్రశ్నించారు. జాతీయ అంతర్జాతీయ నిపుణులతో మాట్లాడి కార్మికుల ప్రాణాలు కాపాడాలని జగదీష్ రెడ్డి కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పట్టింపు ఉన్నట్టు కనబడడం లేదు. మనుషుల ప్రాణాలంటే స్వయంగా ప్రధానమంత్రి గారు మొన్ననే మాట్లాడినని చెప్పినారు. ముఖ్యమంత్రి గారితో రాహుల్ గాంధీ గారు మాట్లాడినని చెప్పినారు. మరి ఈ దేశంలో ఉండే అత్యున్నతమైన పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గారు ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడేదో పైనుంచి కేంద్రం నుంచి వచ్చిన టీంలు ఇప్పుడేదో రంగంలో దిగినాయని ఇంకేందో చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాష్ట్రమంత్రి ఇంత ఆతృత పడుతుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి పోయింది. ఇంతకు మించిన అమానవీయమైన చర్య ఇంకొకటి ఉంటుందా?